హలో మిస్ యేసరావు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అనే దాని మీద తరచూ చర్చ జరుగుతూ ఉంటుంది. పతనావస్థకు వెళ్ళిపోయినటువంటి రియల్ ఎస్టేట్ని కొంత ఊపు తీసుకొచ్చేందుకు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం అనే విషయాన్ని కపిలవాయి దిలీప్ కుమార్ గారు, ఉద్యమకారుడు, కొద్దిసేపటి క్రితం నా ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పుడేమో కేసీఆర్ గారు 100 కోట్లు ఎకరం అని చెప్పేసి ఆర్టిఫిషియల్ క్రియేట్ చేశారు. ఇప్పుడేమో 150 కోట్ల ఎకరం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ రేట్లను పెంచేశారు. కానీ ఆ కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఎవరో తెలియదు అని చెప్పేసి ఆయన కొద్దిసేపటి క్రితం నా ఇంటర్వ్యూలో చెప్పారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 3,000 కోట్ల రూపాయలు దోచేసుకొని సాహితీ ఇన్ఫ్రా వెళ్ళిపోయింది, బోర్డు తిప్పేసింది. సరే ఇది పాత కేసే కదా అని అంటే ఇప్పుడు ఛార్జ్షీట్ వేశారు పోలీసులు. మొత్తం విచారణ చేసిన తర్వాత అసలు వీళ్ళు వినియోగదారుల నుంచి ఎంత దోచుకున్నారు అని అంటే 3,000 కోట్ల రూపాయలు సాహితీ ఇన్ఫ్రా లక్ష్మీనారాయణ పేరు. చూడటానికి ఎంత నిజాయితీ పరుడిలాగా కనిపిస్తున్నారు చూడండి. 3,000 కోట్ల రూపాయలకి ముంచేసి వెళ్ళిపోయారు జనాలని. లబోదిబ్బం అంటున్నారు. ఒక సామాన్యుడు జీవితం మొత్తం పనిచేస్తే ఒక ఫ్లాట్కి ఓనర్ అవుతాడు. అలాంటి వాళ్ళని రూపాయి కూడబెట్టుకొని ఈ కంపెనీకి కడితే సాహితీ ఇన్ఫ్రాకు ఉండేటువంటి గుడ్విల్, అప్పటి వరకు ఉన్నటువంటి గుడ్విల్ని చూసి ప్రీ లాంచ్ పేరుతోటి డబ్బులు కడితే 3,000 కోట్ల రూపాయలు వసూలు చేసుకుని వెళ్ళిపోయారు. ఇలాంటి కంపెనీలు హైదరాబాదులో డజన్ల కొద్దీ ఉన్నాయి. వాటిని కట్టడి చేసేటువంటి యంత్రాంగమే లేదు. క్రెడాయి ఉంది. క్రెడాయి లేని రేట్లు ఉన్నట్టు క్రియేట్ చేస్తూ కొన్ని సర్వేలను విడుదల చేస్తూ వినియోగదారులనే ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చిందనే విమర్శలు ఉన్నాయి. దాని మీద కూడా క్రెడాయి రియల్ ఎస్టేట్ పడిపోయినప్పుడల్లా ప్రాపర్టీ షోస్ పెడుతుంది. రియల్ ఎస్టేట్ ధరలు తగ్గినాయి అని చెప్పి భావించినప్పుడల్లా ప్రభుత్వం ఆర్టిఫిషియల్గా గవర్నమెంట్ ల్యాండ్స్ని వేలం వేస్తుంది, రేట్లు అమాంతం పెంచేస్తుంది. ఆ మధ్య కూకట్పల్లిలో గజం వచ్చేసి 2.5 లక్షలు 3 లక్షలు కొనుగోలు చేశారు. ఇక ఆ ఏరియా మొత్తం 2 లక్షలు మినిమం అని చెప్పి చెప్తున్నారు. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే సెకండ్ సెల్ ఫ్లాట్స్ ఉంటాయి. ఈ సెకండ్ సెల్ ఫ్లాట్స్ని ఎలా వాల్యూ కడుతున్నారో తెలుసా? ఈవెన్ సోషల్ మీడియాలో కూడా అర్థం పర్థం లేకుండా క్యాల్కులేట్ చేస్తున్నారు. మీకు అన్డివైడెడ్ షేరు ఒక 40 గజాలు ఉందనుకోండి. ఈ 40 గజాలు సంబంధించిన ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. అది 40 గజాలు ఆన్ పేపరే ఉంటుంది, ఫిజికల్గా ఉంటుందో లేదో కూడా తెలియదు. 40 గజాలు ఇంటూ 2 లక్షలు వేసేస్తున్నారు. 80 లక్షలు డబుల్ బెడ్రూమ్ సెకండ్ హ్యాండ్. 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా 40 గజాలు ఇంటూ 2 లక్షలు వేసేస్తున్నారు ఎక్కడైనా సరే. ఎందుకు? 150 కోట్ల రూపాయలు ఎకరం పలికింది కాబట్టి దాన్ని క్యాల్కులేట్ చేసేసుకొని గజం 2 లక్షలు, గజం 3 లక్షలు లెక్కేస్తున్నారు. కానీ ఈ గజం 2 లక్షలు 3 లక్షలు పలికినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో అదంతా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసినటువంటి డిమాండ్. పైగా హైరేజెస్ వాళ్ళకి ఇస్తున్నటువంటిది. హైరేజెస్ అంటే ఒక ఎకరం ఇస్తే హైరేజెస్లో ఎన్ని ఫ్లోర్లు కడతారు. వాళ్ళకి యూడిఎస్ వచ్చేసి 15 గజాలు కూడా రాదు. ఇప్పుడు అందుకే వాళ్ళు అంత ఎక్కువ పెట్టుకుంటారు. హైరేజెస్కి సంబంధించినటువంటి బిల్డర్స్ అన్లిమిటెడ్గా కట్టుకోవచ్చు. వాళ్ళు 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు కట్టుకోవచ్చు. అందుకని వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటారు ఎకరం భూమి. ఆ రేటుని చూసి పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఇప్పుడు ఆ రేటుని చూపించి ఈ ఏరియా మొత్తం ఇంతే రేటు ఉంది, 1,50,000 నుంచి 2 లక్షలు. అసలు హైదరాబాద్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ 1,50,000 2 లక్షలు చెప్పేస్తున్నారు. చెప్పడం ఒక ఎత్తు. పాత అపార్ట్మెంట్స్ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఓల్డ్ అపార్ట్మెంట్లను కూడా ఎలా క్యాల్కులేట్ చేస్తున్నారంటే యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ 40 గజాలు ఉంది, 4 రోజులు 80 లక్షలు ఇట్లా లెక్కేస్తున్నారు. అసలు అన్డివైడెడ్ షేరు ఎలా ఇస్తారు ఏంటి కూడా తెలియకుండా ఈ సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి. విచిత్రం ఏంటంటే కేవలం వ్యూస్ కోసమే కొన్ని ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ వీడియోస్ని పెడుతున్నాయి. తీరా అక్కడ ఫోన్ చేస్తే ఒక్కడు కూడా మాట్లాడు. అదంతా హంబక్. ఏదో కొన్ని ఛానల్స్ మాత్రమే జెన్యున్గా నడుస్తున్నాయి. కానీ మిగతా వాళ్ళంతా కూడా ఒక 50 లక్షలు చేసేటువంటి ఫ్లాట్ని 20 లక్షలు అని చెప్పి రేటు పెడతారు, లేదా 29 లక్షలు అంటారు, లేదా 30 లక్షలు అంటారు. తక్కువ రేటు కదా అని చెప్పేసి అందరూ ఆ వీడియో చూస్తారు, ఫోన్లు చేస్తుంటారు. కానీ ఆ ఫోన్లు పనిచేయవు. కేవలం వ్యూస్ కోసం, ఆ వ్యూస్ ద్వారా వచ్చే డబ్బుల కోసం జనాల్ని మోసం చేస్తున్నటువంటి సోషల్ మీడియా యూట్యూబర్స్
చాలామంది ఉన్నారు ఇవాళ. అదంతా మోసం, పక్కా మోసం, పచ్చి మోసం. అన్ని రకాలుగా మోసం చేస్తున్నారు వినియోగదారులని, ప్రజల్ని. చాలా ఈజీ బిజినెస్ అయిందా హైదరాబాద్లో అంటే రియల్ ఎస్టేట్. సంవత్సరానికి 2 ట్రాన్సాక్షన్స్ జరిగినా కానీ సంవత్సరం మొత్తం హ్యాపీగా ఉండొచ్చు అనేటువంటి యాంగిల్లో ఉన్నారు చాలామంది. అదే ఉన్నారు. చోటమోటా నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల దాకా ఇదే పని ఉంది. ఈజీగా వచ్చేటువంటి మనీ. కొనేవాడిని అమ్మేవాడిని మధ్యలో పట్టుకుంటారు, బ్రోకరేజ్ తీసేసుకొని బతికిపోతున్నారు. వీళ్ళు ఆ ట్రాన్సాక్షన్స్ కోసం అన్నీ అబద్ధాలు చెప్తారు, ఒక్కటి నిజం ఉండదు. అసలు మీరు భూమి వాల్యూ ఎలా క్యాల్కులేట్ చేస్తారు? మీకు అన్డివైడెడ్ షేర్ 40 గజాలు చూపిస్తున్నారు అనుకోండి సపోజ్. ఈ 40 గజాలు మీకు ఆన్ పేపర్ ఉంటుంది, ఫిజికల్గా ఎక్కడ ఉంటుంది? ఫిజికల్గా ఎక్కడ చూపిస్తారు? ఫిజికల్గా మీకు ఉండదు. సరే, ఫిజికల్గా ఉందా లేదా అని తెలుసుకోవడం అది ఒక పెద్ద ప్రక్రియ. సరే, ఒకవేళ ఉన్నప్పటికి కూడా దాన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారు మీరు? గజం 2 లక్షలు అని చెప్పి ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారు అంటే, దాన్ని తెలంగాణ ప్రభుత్వం వేలం వేసేసి ఎకరం 150 కోట్లు అంది కాబట్టి దాని లెక్కేసేసి చెప్తూ ఉంటారు. అది తప్పు. అది ఎంతో కాలం నడవదు. ఈ బిజినెస్ నడవని కారణంగానే ఇలాంటి కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు, సాహితీ ఇన్ఫ్రా అనేది పేరున్నటువంటి కంపెనీ ఒకప్పుడు అది ముంచేసింది. 2009లో మైటాస్ సత్యం కంప్యూటర్స్ది అది కూడా ఇలానే చేసింది. దాదాపు 10,000 కోట్లకు 12,000 కోట్లకు పెట్టేశారు వాళ్ళు. ఇప్పుడు ఈ సాహితీ ఇన్ఫ్రా లెక్కన డజన్ల కొద్ది కంపెనీలు ఉన్నాయి తెలంగాణలో, హైదరాబాద్లో ప్రత్యేకించి. బోర్డు తిప్పేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రీ లాంచ్ పేరుతోటి మీరు కనుక డబ్బులు కడితే ఖచ్చితంగా మళ్ళా అది పూర్తి కాదు. ఇన్ టైంలో 2029కి ఇస్తానంటాడు. 2029కి ఉండేది ఎవరో పోయేది ఎవరో. 2028కి ఇస్తారంట కొంతమంది, 2030కి ఇస్తామంటారు. ఇప్పుడు కనుక మీరు ఎస్ఎఫ్టీకి 4,000 కడితే 2029లో మీకు హైరైజ్ బిల్డింగ్లో ఇస్తామని చెప్తారు. ఇదంతా పచ్చి మోసము. ఈ మోసాన్ని కనుక మీరు నమ్మితే రోడ్డును బట్ట ఖాయం. ఇప్పుడు సాహితీ ఇన్ఫ్రా 3,000 కోట్లకు పెట్టేసింది. ఏంటి అది సాహితీ ఇన్ఫ్రా? సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించి షార్ట్ షీట్లు ఏం పొందుపరిచారనేది చూద్దాం. సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించి ఇదిగోండి, తక్కువ ధరకే ఫ్లాట్లు ఇస్తామంటూ ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో వేల మందిని నట్టేట ముంచిన సాహితీ ఇన్ఫ్రా కుంభకోణంలో సంచలన విషయాలు వెలువచ్చాయి. ఈ స్కామ్ విలువ ఏకంగా 3,000 కోట్లు ఉంటుందని సిసిఎస్ పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. 4 ఏళ్ల సుదీర్ఘ దర్యాప్తు తర్వాత పోలీసులు ఈ కేసులో కీలకమైన ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. సాహితీ ఇన్ఫ్రా అధినేత లక్ష్మీనారాయణ పేరు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అతని బృందం ఏ విధమైన అనుమతులు లేకుండానే అమీన్పూర్ వంటి ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులను ప్రకటించారు. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో మార్కెట్ ధర కంటే తక్కువకే ఇస్తామని నమ్మించి మధ్యతరగతి ప్రజల నుంచి 100 కోట్ల వసూలు చేశారు. కానీ ఇల్లు కట్టలేదు. ఇప్పటి వరకు ఆ సంస్థపై 64 కేసులు నమోదు కాక వాటన్నిటిపై సిసిఎస్ ప్రత్యేక బృందాలు విచారణ జరుగుతున్నాయి. తాజాగా ఛార్జ్షీట్ వేశారు. ఆ ఛార్జ్షీట్లో ప్రధానంగా అమీర్పూర్లోని సర్వాణి ఎలైట్ ప్రాజెక్టుపై పోలీసులు దృష్టి సారించారు. ఈ ఒక్క ప్రాజెక్టుకు సంబంధించి 17 కేసులు నమోదు కాగా వీటిపైనే ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలైంది. ఈ ప్రాజెక్టు పేరుతో దాదాపుగా 500 కోట్లకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులకు ఫ్లాట్లు ఇవ్వకపోగా ఆ డబ్బును లక్ష్మీనారాయణ తన సొంత ప్రయోజనాల కోసం, విలాసాల కోసం మళ్లించారని ఆధారాలు సేకరించారు. ఈ కుంభకోణంలో కేవలం లక్ష్మీనారాయణ మాత్రమే కాకుండా మొత్తం 13 మందిని నిందితులుగా పోలీసులు చేర్చారు. సంస్థ డైరెక్టర్లు, కీలక ప్రతినిధులు ఈ మోసంలో భాగస్వాములైనట్లు అభియోగాలు నమోదారు. అనుమతులు లేని భూములను చూపించి నకిలీ బ్రోచర్లు సృష్టించి ప్రజలను ఏ విధంగా వంచారో పోలీసులు ఈ ఛార్జ్షీట్లో పొందుపరిచారు. 4 ఏళ్లుగా తన సొమ్ము కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న బాధితులకు ఈ ఛార్జ్షీట్ కొంత ఉపశమనం కలిగించే అంశమే. వసూలు చేసిన సొమ్మును రికవరీ చేయడం, నిందితుల ఆస్తులను అటాచ్ చేయడంపై పోలీసులు దృష్టి సారించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా పక్కా సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించినట్టు సిసిఎస్ అధికారులు చెప్తున్నారు. బాధితుల సొమ్ము వెనక్కి ఇప్పిస్తేనే వారికి న్యాయం అవుతుంది. బాధితుల సొమ్ము ఎందుకు వస్తుంది? వెనక్కి వచ్చే ప్రసక్తే లేదు. అగ్రిగోల్డ్ ఎప్పటి నుంచి జరుగుతుంది? ఒకసారి మోసం చేసిన తర్వాత మళ్ళీ న్యాయం జరగడం అనేది ఇండియాలో జరగనటువంటి పని. కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. సాహితీ ఇన్ఫ్రా లాంటి కంపెనీలు ఇవాళ టాప్ 5 కంపెనీలు అని చెప్తున్నటువంటి వాటిల్లో కూడా ముంచేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ప్రీ లాంచ్ పేరుతోటి ఒకవేళ డబ్బులు కడితే పునరాలోచన చేయండి. మేకవన్న పులుల్లాగా పేద మధ్యతరగతి వర్గాల్ని పిప్పి చేసి పీల్చుకు తినేటువంటి కంపెనీలు ఉన్నాయి.
ఆ కంపెనీ యాజమాన్యాలు ఉన్నాయి, వాటి పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నీటి బుడగా, ఎప్పుడు పేలుతుందో తెలియదు, దాచిపెడుతూ ఉన్నారు నిజాల్ని. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు కనుక మీరు మోసపోతే మిమ్మల్ని ఎవరు ఆదుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. దీని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ.